అందరికీ నమస్కారం. సంస్కృత వ్యాకరణంలో మనకి 5 రకాలైనటువంటి వృత్తులు కనిపిస్తున్నాయి. 1 కుర్ది వృత్తి, 2 తద్ధిత వృత్తి, 3 సమాస వృత్తి, 4 ఏకశేష వృత్తి, 5 సనాద్యంత ధాతురూప వృత్తి. కృత్తద్ధిత సమాసైకశేష సనాద్యంత ధాతురూప వృత్తయ అని సంస్కృత వ్యాకరణ నియమం. మనకి పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే పేరుతో వ్యాకరణ గ్రంథాన్ని అందించారు. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలోనూ 4 పాదాలు ఉన్నాయి. సుమారు అష్టాధ్యాయులో 4000 సూత్రాలు ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా మనం చెప్పాలంటే 3981 సూత్రం ఉంది. ఇందులో పాణిని మహర్షి 484 సూత్రాల్లో కుర్ది వృత్తులను, 1114 సూత్రాల్లో తద్ధిత వృత్తుల్ని, 99 సూత్రాల్లో సమాస వృత్తులని, 10 సూత్రాల్లో ఏకశేష వృత్తులని, 27 సూత్రాల్లో సనాద్యంత ధాతు వృత్తుల్ని మనకు అందించారు. మొత్తం మీద 1724 సూత్రాల్లో ఈ పంచవృత్తుల యొక్క స్వరూప స్వభావాలని మనకి తెలియజేశారు. వీటిని గురించి తెలుసుకునే ముందు అసలు వృత్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. వృత్తి అంటే ఏకార్థీభావం. అనేకార్థస్య ఏకార్థత్వం ఏకార్థీభావ అని సంస్కృత వ్యాకరణ నియమం. అంటే అనేక పదాల్లో చెప్పేటువంటి అర్థాన్ని ఒకే పదంతో చెప్పగలగడం ఏకార్థీభావం. ఉదాహరణకి మనం విషయం గమనిద్దాం. రాజ్ఞ పురుష అనేటువంటి మాట ఉంది. అంటే రాజు యొక్క పురుషుడు, అంటే రాజులకు సంబంధించినటువంటి పురుషుడు అని 2 పదాల్లో ఒక వ్యక్తిని చెప్పారు. దాన్ని రాజపురుష అని ఒక పదంలో చెప్పచ్చు. అలా 1 కంటే ఎక్కువ పదాలతో చెప్పగలిగేటువంటి అర్థాన్ని ఒకే పదంతో చెప్పడాన్ని ఏకార్థీభావం అంటాం. పదద్వయ బోధ్యయో అర్థయో ఏకపద బోధ్యత్వం ఏకార్థీభావ అని మనం స్థూలంగా చెప్పవచ్చు. దీన్ని బట్టి వృత్తి అంటే ఏకార్థత్వం అనే విషయం మనకి తెలిసింది. అటువంటి ఏకార్థీ రూప వృత్తికి కృత్ప్రత్యయాలు ఆశ్రయమైతే కుర్ది వృత్తి అంటాం. తద్ధిత ప్రత్యయాలు ఆశ్రయమైతే తద్ధిత వృత్తి అంటాం. ఆ విధంగా మనకి 5 రకాలైనటువంటి వృత్తులు ఈ సంస్కృత వ్యాకరణంలో కనిపిస్తున్నాయి. వాటి గురించి మనం ముందు చర్చించుకుందాం. నమస్కారం.